హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని చాలా బాగున్నానని అనుకుంటున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అనేది కొంచెం లేట్గా పెడుతున్నాను. నాకు అసలు కుదరలేదు, కొంచెం హెల్త్ బాగాలేదు, ఇంట్లో కొంచెం బాగాలేదు, అందుకని చెప్పేసి. అయితే నేను మొన్న మా ఫ్రెండ్ ఇలాగా సూసైడ్ చేసుకుని చనిపోయిందని చెప్పినప్పుడు ఎందుకు చనిపోయింది, అసలు ఏమైంది, ఎందుకు ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. అందుకే నాకు తెలిసింది ఏదో నేను చెప్తానండి. అసలు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది నాకైతే ఖచ్చితంగా తెలీదు. ఎందుకంటే ఆ మనిషే లేదు చెప్పడానికి. ఇంకా ఇప్పుడు తనైతే లోన్లీనెస్, డిప్రెషన్కి అయితే వెళ్ళిపోయి అలా అయితే చేసుకుంది. అయితే ఏంటంటే తను చేసిన తప్పు అని అనను, కానీ ఎందుకనో తను అలా ఫీల్ అయ్యింది. ఎవరితోనూ ఏ బాధని షేర్ చేసుకోలేకపోయింది. ఫ్రెండ్స్ని మాత్రం ఎప్పటికీ లాస్ట్ వరకు కూడా వదులుకోకూడదండి. మనకి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరొకరికి బాధలు చెప్పుకుంటేనే ఆ బాధ అనేది తీరుద్ది. అంతేగాని మనలో మనమే పెట్టుకున్నాం అనుకోండి, అది మనల్ని తినేసిద్ది అంటారు చూడండి, అలాగా. సో ఎప్పుడైనా మీకు బాగా లోన్లీగా అనిపించి లేకపోతే పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కో, ఫ్యామిలీకో, మీకు ఎవరికి చెప్తే కొంచెం మనశ్శాంతిగా అనిపించదో వాళ్ళతోటి చెప్పుకోండి. సో అందుకనే అందరితో మాట్లాడుతూ ఉండాలి. ఎంత బిజీగా ఉన్నా సరే మనం అందరితోటి టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయాలి. ఈవెన్ తనకి 4 years కిడ్ కూడా ఉన్నాడు. ఇప్పుడు ఆ బాబు పరిస్థితి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. తను ఎప్పుడైతే మ్యారేజ్ అయిపోయిందో అప్పటి నుంచి అందరితో డిస్కనెక్ట్ అయిపోయింది. ఎవరితోనూ మాట్లాడలేదు పెద్దగా. తన లైఫ్లో తను బిజీ అయిపోయింది, తను హ్యాపీగా ఉందిలే అని అయితే అనుకున్నాం. 2 months బ్యాక్ నాకు కాల్ చేసింది. ఇంకా తర్వాత నేను కాల్ చేయలేదన్నమాట. అంటే ఇంకా బిజీగా ఉండిద్ది కదా, ఇంకెందుకులే, తన లైఫ్లో తను బిజీగా ఉంది, నా లైఫ్లో నేను బిజీగా ఉన్నా. ఎంతైనా టచ్లో ఉంటే మాట్లాడుతూ ఉంటాం. యాక్చువల్లీ చెప్పాలంటే నేను చాలా బెస్ట్ ఫ్రెండ్స్. నేను డిప్లొమా అంటే 10th అయిపోయిన దగ్గర నుంచి నాకు మ్యారేజ్ అయ్యి నాకు ఒక 5 years వరకు కూడా, అంటే నియర్లీ మేము 10 years వరకు చాలా క్లోజ్గా ఉన్నాము. ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకునే వాళ్ళం. ప్రతి ఒక్క దానిలో మా క్లాస్లో కూడా మేమిద్దరం పక్కనే కూర్చునే వాళ్ళం. ఉన్న వాళ్ళందరిలోకి నాకు తనే చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. కానీ సడన్గా అలా అయిపోయేసరికి నేను తట్టుకోలేకపోయాను. సరేలే, తన లైఫ్లో తను బిజీ అయిపోయింది కదా అని చెప్పి నేను అనుకున్నా. కానీ నాదే తప్పండి. నేను కూడా మాట్లాడుతూ ఉండాల్సింది. ఇంకా అయిపోయిందండి. సో తనకైతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండి. అది హస్బెండా, పేరెంట్సా, లేకపోతే జనాలా, లేకపోతే ఏంటనేది నాకు తెలీదు. కానీ తనలో తనే కుమిలిపోయి ఇదైతే చేసుకుందనమాట. తనైతే వంట నూనె పోసుకొని కాల్చేసుకుంది. వంట నూనె పోసుకొని కాల్చుకోవడం వల్ల బాడీ అనేది బర్న్ అయిపోయింది. 41% బర్న్ అయిపోయి చెన్నైలో ఉంటారనమాట తను. సో ఇంకా 1 month దాకా హాస్పిటల్లోనే ఉన్నారు. వెంటిలేటర్ మీదే ఉండింది. కొంచెం రికవరీ అయ్యి బాగానే ఉందనుకున్నప్పుడు మళ్ళీ తను సీరియస్ అయిపోయింది. ఆల్రెడీ అంతకంటే ముందే సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకుందంట. అసలు ఈ విషయాలు ఏమీ తెలియదు మాకు. డైరెక్ట్గా చనిపోయిన తర్వాత మాత్రమే కాల్ చేసి చెప్పారు, ఇలా చనిపోయింది మీ ఫ్రెండ్ అని చెప్పేసి. అది కూడా నాకు ఒక ఫ్రెండ్ చెప్పింది అనమాట. ఆ ఫ్రెండ్కి ఇంకొకరు చెప్పారు. అట్లాగా అసలు నాకైతే షాక్ అనమాట. అసలు వినగానే చాలా ఏడుపు వచ్చింది. కానీ తను చాలామంది ఏం కామెంట్స్ పెట్టారంటే తనకి ఎంత బాధ వేస్తే చనిపోయిందో అని చెప్పి. కానీ ఏదైనా సరే బతికి సాధించాలి, కానీ ఉండి సాధించాలండి. ఎన్ని కష్టాలు లేకుండా ఎవరు ఉంటాము. కానీ ఇప్పుడు తను చనిపోయింది. తన గురించి నేను ఎలా చెప్పొచ్చు లేదో కూడా తెలియదు. కానీ తను ఉండి సాధించుకొని ఉండాల్సింది. అంతేగాని ఏ ఆడపిల్లకైనా సరే అమ్మ పుట్టింటి నుంచి, భర్త దగ్గర నుంచి కొంచెం బాగుంటే ఎవరైనా హ్యాపీగా ఉంటారండి. మరి ఏం ప్రాబ్లమో తెలియదండి నాకైతే అసలు. ఎందుకంటే నేను చెప్పాను కదా, మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అసలు కాంటాక్ట్లో లేను. తనైనా షేర్ చేసుకుని ఉంటే బాగుండేది. ఇప్పుడు ఒక పెద్ద సస్పెన్స్లో అయిపోయింది. అసలు ఎందుకు చనిపోయింది, ఎందుకు ఏమైంది, తన ప్రాబ్లం ఏంటనేది ఎవరికి తెలియదు. ఇంకా చెప్పడానికి కూడా లేదు. చాలా బాధగా ఉంది, చాలా ఏడుపు కూడా వచ్చింది. ఇంకా అలాగే ఉండిపోతే బాగుండదు కదా. సో అందుకని అనమాట. సో నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ అందరితో కాంటాక్ట్లో ఉండాలి. అప్పుడప్పుడైనా అట్లీస్ట్ మెసేజ్ చేయాలి. కానీ చాలామంది ఎలా అయిపోయారంటే ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయారు. కనీసం మనం కాల్ చేసినా కాల్ బ్యాక్ చేయకపోవడం, మెసేజ్ పెట్టినా రిప్లై ఇవ్వకపోవడం, అట్లా అయిపోవడం వల్ల ఇంకా మనకు కూడా మాట్లాడాలని ఇంట్రెస్ట్ కూడా పోయిద్ది కదా. అందుకని కూడా ఇంక ఇంట్రెస్ట్ పోతుంది. అందుకే మాట్లాడే బుద్ధి కూడా కావట్లేదు. సరేలే, వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. మరి ముఖ్యంగా నేను ఇప్పుడు హోమ్ మేకర్ని కదండి, వాళ్ళందరూ జాబులు చేస్తున్నారు. అట్లా కూడా సరిగా మాట్లాడరులే. వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీ, వాళ్ళంటే జాబులు చేసుకుంటారు, వాళ్ళు అదిలే ఇదిలే అని చెప్పి నాకు నేనే సర్ది చెప్పుకుంటా. అలానే నా లైఫ్ గురించి నేనైతే అసలు ఏం బాధపడనండి. నాకున్న దానిలో నేను చాలా హ్యాపీగానే ఉంటాను. ఒకరితో అస్సలు కంపేర్ చేసుకొని, ఒకరితో ఇది చేసుకోను అనమాట. నా జీవితం నేను హ్యాపీగా ఉన్నా అంతే చాలు అని అయితే అనుకుంటా. అలా అని చెప్పి పక్కన వాళ్ళు బాగోకూడదని నేను కోరుకోనండి. వాళ్ళు కూడా బాగుండాలని మాత్రమే కోరుకుంటా. కానీ పక్కన వాళ్ళని చూసి కంపారిజన్ చేసుకొని అయితే యాడ్ అవ్వడం, కుళ్ళుకోవడం అట్లయితే నేను అసలు చేయను. నాకున్న దాంట్లో నేను హ్యాపీగా ఉన్నాను. సో నాకేమనిపించిందంటే మన ఫ్రెండ్స్ని, మన రిలేటివ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్కి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటే బాగుండిద్ది. ఆఖరి చూపు కూడా దొక్కలేదు. ఈ పిల్లోని తీసుకొనేమో జర్నీ చేసుకొని వెళ్ళలేం కదండి. పైగా ఇంకా అలా అంటే కొంచెం భయం వేస్తుంది. అండ్ నాకు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళ బాబు ఉన్నాడు కదా, వాళ్ళ హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయినప్పుడైతే పని చేసిందంట. తర్వాత మంటలకి భయపడిపోయి పాపం బతకాలనుకుంది. ఆ టైంలో అలా అయిపోయింది. కానీ మళ్ళా బట్టలు బతకాలని ఆశ ఉన్నా సరే
ఇంకా తర్వాత తను బతకలేకపోయింది. లివర్ లోపల హోల్ పడిపోయింది. దానివల్ల అనమాట. అసలు ఏంటో ప్రాబ్లం అనేది మాత్రం తెలియలేదు. మా ఫ్రెండ్ ఎక్కడున్నా సరే తన ఆత్మ అనేది శాంతించి నెక్స్ట్ లైఫ్ అయినా తనకి కోరుకున్నట్టు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. చాలా సున్నితమైన మనిషి అండి. గట్టిగా మాట్లాడదు, ఎవరిని తిట్టడము, గొడవలు పడడం అట్లా కూడా ఉండదండి. చాలా సాఫ్ట్గా ఉండిద్ది. అందుకే ఈ రోజుల్లో మనం మృదువుగా సాఫ్ట్గా ఉండకూడదు, గట్టిగా ఉండాలండి. ఒకళ్ళు ఒక మాట మనల్ని అనాలంటే భయపడిపోవాలన్నమాట. అట్లా ఉండాలి. అంతేగాని ఇట్లా సాఫ్ట్గా ఉండి అందరు అన్నీ బ్రెయిన్లోకి ఎక్కించేసుకోవడం, మానసిక ఆందోళనకు గురవడం అట్లయితే చేయకూడదు. సో ఇదండి జరిగిన స్టోరీ. నా ఫ్రెండ్ చనిపోవడానికి కారణం ఎవరనేది ఇక ఆ దేవుడికే తెలియాలి. ఏదేమైనా కానీ తను మాత్రం ఇంకా లేదండి. నాకు చాలా బాధగా ఉంది. అందుకే నాకు అసలు వ్లాగ్ కూడా షూట్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా రావడం లేదు. అందుకే నేను వ్లాగ్ కూడా చాలా లేట్గా పెడుతున్నా. అండ్ ఇంట్లో కూడా కొంచెం హెల్త్ అనేది బాగుండట్లేదండి. అదేంటనేది నెక్స్ట్ వ్లాగ్స్లో మీకు తెలుస్తుంది. సో చాలా 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 బాధగా ఉంది. అయ్యో అసలు ఏంటి 30 ఏళ్ళు కూడా లేవు, లైఫ్ ఎండ్ చేసుకుంది. ఇప్పుడు ఆ బాబా పరిస్థితి ఏంటి అని చెప్పేసి. సో ఐ హోప్ మీకు నా బాధ అనేది అర్థమైంది అనేది నేను అనుకుంటున్నా. మీరు అడిగిన క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ చేశాను అనుకుంటున్నా. సో మీరు మాత్రం మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుతూ ఉండండి. సో ఎవరేమన్నా కానివ్వండి, మనం మాట్లాడుతూ ఉంటే ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా మాట్లాడుతూనే ఉంటారు కదా. సో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ రొటీన్ అయితే జరుగుతుందండి. ఇంకా కూరగాయలు అవన్నీ తీసుకొని వస్తే తొందరగా ఆర్డర్ అయితే మంచి కుక్ చేస్తున్నాను. అండ్ దాని తర్వాత వచ్చేసి మా ఆయనకి బాక్స్ పెట్టేయాలి. 10 o'clock వెళ్ళిపోతారు. మాకు వర్షాలు పడుతూనే ఉన్నాయి కదా. మళ్ళీ రామ్ అని చెప్పేసి ఇంటి దగ్గర కొలిగి ఉంటారు ఆయనతో వెళ్తారు కారులోనే. ఇంకా లేదంటే ఆటోలకే మనకి 300 to 50 దాకా అయిపోతుంది. ఇంకా ఆయన ఇంటి దగ్గర కాబట్టి తీసుకొని వస్తారు. అండ్ అందుకని చెప్పేసి 10 o'clock కల్లా నేను ప్రిపేర్ చేస్తాను. అండ్ ఇవాళ కొన్ని షార్ట్స్ కూడా తీద్దామని చెప్పి ఫాస్ట్గా రెడీ అయిపోయాను. ఒక పక్కన హాబీతోటి, ఒక పక్కన వంటలతోటి, ఒక పక్కన బాధలతోటి చాలానే ఉంటాయండి లైఫ్లో. ఏదేమైనా కానీ మనిషి బతుకుంటే మాత్రం చాలా బాగుండేది. సో ఇంకా తనకి బతకాలని లేదు. ఎంత బాధపడుతుందో ఎంత ఇది అవుతుందో కానీ తన బాధ అనేది ఇంకెవరికి తెలియదండి. చాలా బాధగా ఉంది. ఏదేమైనా సరే ఏ ఆడపిల్లకైనా సరే భర్త ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, పిల్లల ప్రేమ బాగుంటే వాళ్ళకి ఇలాంటి ఉద్దేశాలే రావండి. మరి ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో ఆ పిల్లకి ఏంటో తెలియదు కానీ మొత్తానికైతే అయిపోయిందండి. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి పిచ్చి ఆలోచనలు వచ్చినాయి అనుకోండి, వెంటనే ఎవరో ఒకరితో మాట్లాడి మీ బాధను షేర్ చేసుకోండి. ఏదేమైనా కానీ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని మాత్రం ఏ పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు. జీవితంలో మనం ఎంత బిజీ అయిపోయినా సరే ఇక తర్వాత చూసుకోవడానికి ఏమీ మిగలదండి. సో చెప్పాను కదా, రామని చెప్పేసి ఆయన వస్తారని చెప్పి ఆయన అయితే వచ్చి పికప్ చేసుకొని తీసుకెళ్తున్నారు. ఇక్కడ అవి అన్నాడు అనమాట, రెడ్ కార్ వచ్చింది అని చెప్పేసి. సో అదనమాట. కొంచెం ఎండ వచ్చింది ఈరోజే. ఇంకా అందుకని ఇంకా బట్టలు అయితే వాష్ చేశాను. అవి కూడా ఆరేయాలి. అసలు ఏ పని చేయబుద్దే కావట్లేదు. కానీ ఇంకా అలా ఉండలేం కదండి. మన లైఫ్లో మనం మూవ్ ఆన్ అయిపోవాలి. చనిపోయిన మనిషి అయితే తిరిగి రాదు. అలా అని చెప్పేసి మనం బాధపడకుండా ఉండలేము. అలానే పిల్లలతోటి కుదరదు కదా. ఇంకా అదనమాట. తన పేరు చెప్పాలని లేదండి, అందరికీ తెలియాలని లేదు నాకు. అందుకే నేనైతే పేరు అనేది షేర్ చేయట్లేదండి. సో అదనమాట. అర్థమైంది అనుకుంటున్నా. సో జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా చూసుకోండి, ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా ఉండండి. సో ఇదండి సంగతి. నా ఫ్రెండ్ మాత్రం చాలా మిస్ అవుతానండి. నాకు చాలా క్లోజ్ తను. మేము డిప్లొమా చదువుకునేటప్పుడు వాళ్ళు వేరే ఊరు, అంటే కొంచెం సైకిల్ మీద రావాలన్నమాట. మా ఇంటికి దగ్గర బస్ స్టాండ్. రోజు వాళ్ళు సైకిల్ వేసుకొని వచ్చి మా ఇంట్లో పెట్టి నన్ను రోజు పికప్ చేసుకొని తీసుకొని వెళ్ళి నాకు తోడుకుంటారనమాట. ఒక్కదాన్నే అసలు వదిలే వాళ్ళు కూడా కాదు. అంత క్లోజ్ ఫ్రెండ్స్. కానీ టైం అండి, ఇంకా నాకు చాలా చెప్పాలని ఉంది కానీ ఇప్పుడు నేను ఎవరిని బ్యాడ్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే మనకు కూడా ఏ నిజాలు తెలీదు. ఏదేమైనా సరే ఎంత బ్యాడ్ చేసినా ఏం చేసినా ఆ మనిషి అయితే తిరిగి రాదండి. ఇప్పుడు అన్యాయం అయిపోయింది ఆ బిడ్డ జీవితం ఏంటి. నాకు అదొక్కటే చాలా బాధగా ఉంది. ఒక్కసారి కూడా ఆ బిడ్డ మొహం చూసి కూడా బతకాలనిపించలేదా అని చెప్పి. ఏమోనండి. తనకి ఇక్కడైతే నేను లాస్ట్ వీక్ తీమ్లాండ్కి వెళ్ళినప్పుడు బట్టలు ఇవాళ జాడిచ్చేయండి వచ్చింది కదా అని చెప్పేసి. ఇంతేనండి వీడియో, ఇంకెందుకంటే ఎక్కువ కూడా లేదు. ఈరోజంతా చాలానే జరిగినాయి. కానీ వ్లాగ్ మాత్రం తీబుద్ధి కావట్లేదు. అందుకే నేను వ్లాగ్ అయితే అసలు చేయలేదన్నమాట. హెడ్ బాత్ చేశాను, చాలా రోజులు అయిపోయిందని చెప్పేసి. చుండ్రు విపరీతంగా పెరిగిపోయింది. ఇంకా దాని తర్వాత హవికి ఆడుకోమంటే బొమ్మలన్నీ పీకి పాకని పెట్టాడు. ఇక అన్నీ సర్దుకొని ఇంకా హవికి నిద్రపుచ్చేసి కొన్ని వీడియోస్ ఉంటే అవైతే చేసుకుంటున్నా. నిన్న నేను బేబీది డైపర్స్ రీయూజబుల్వి పెట్టాను కదా, అవి బాగానే ఉన్నాయి. నైట్ టైంలో డైపర్స్కి బదులు యూజ్ చేసుకోవచ్చు.
కాకపోతే ఈ లంగాల్లో ఉన్నాయి, అవికి బాగానే ఉన్నాయి, కంఫర్ట్గానే ఉన్నాయి. బట్ క్లాత్ మాత్రం క్వాలిటీ చాలా బాగుంది, వర్త్ అనిపించింది. ఎవరికైనా కావాలంటే తీసుకోండి. డైపర్ ప్లేస్లో రీప్లేస్ చేయొచ్చు, ఓన్లీ టాయిలెట్ వరకే, పాటికి కాదు. ఇంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ డౌట్స్కి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని కోసం ఆల్ నోటిఫికేషన్ పెట్టుకోండి.